రాజు ఆ కళావతితో ప్రతిరోజు చాటింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న యామిని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి వీడికి నేను అసలు సత్తా చూపిస్తాను, నేనంటే ఏంటో నిరూపిస్తానని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రాజు అయితే కళావతిని కలిసి కళావతితో మాట్లాడుతూ కళావతికి అయితే ఒక బొకే ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక కావ్య ఆ బొకే తీసుకుని వెళ్ళి తన క్యాబిన్లో పెట్టుకొని దాన్నే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అలా కావ్య రాజుకి మళ్ళీ దగ్గరవుతూ ఉంటుంది. ఇక రాజు కూడా కావ్యనే కలవరించుకుంటూ ఉంటాడు. ఇక రాజు అయితే కళావతితో కలిసి అలా తిరుగుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న యామిని చాలా కోపంతో రగిలిపోతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు సతమతమవుతూ వాళ్ళైతే అలా చాటింగ్లు, మీటింగ్లు, అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. అలా కళావతికి అయితే రాజు అయితే దగ్గరవుతాడు. దగ్గరయ్యాక అక్కడ ఉన్న కావ్య అయితే రాజు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా రాజు గతం అంతా కూడా గుర్తుకు వస్తే చాలా బాగున్నా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రాజు అయితే కళావతిని రమ్మని ఒకరోజు పిలుస్తాడు. ఇక కళావతి అయితే బాగా రెడీ అయ్యి వస్తుంది. ఇక కళావతిని చూసి ఆ రాజు అయితే మైమర్చిపోతాడు. ఇక రాజు చేతిని కావ్య పట్టుకున్నాక కావ్య అయితే ఒక్కసారిగా అలా నిలబడి ఉండిపోతుంది. అది చూసి రాజు కూడా ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కొత్త బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.